దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము ధ్యానించుకుంటానికి ముందుగా వాక్యాన్ని మనం చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధుల అవసరములలో జాగ్రత్తగా విందాం ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. అపొస్తలుడైన పౌలు గారి యొక్క సలహా ఆయనంతా ఎలా ఉంటుందంటే ఒక ఆజ్ఞలాగా ఉంటుంది. అది మనము చక్కగా జ్ఞానము కలిగి వాక్యము చదివి అవగాహన చేసుకుంటూ దేవుని మనము మహిమపరచాలి. అలాగే ఈనాటి వాక్యము కూడా పరిశుద్ధుల అవసరములలో, అవసరాలు అందరికీ ఉంటాయి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుట గురించిన అంశమును మనము ధ్యానించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు గారు ఆయన కాలంలో యూదులు ఒక ఆచారం ఉండేది. ఏం ఆచారం అంటే అది యూదులు కొత్త వారిని భోజనానికి కానీ విశ్రాంతికి కానీ ఆహ్వానించటం అనేది వారి యొక్క పరిపాటి అలవాటు. ఈ సదాచారాన్ని ప్రభువారి అనుచరులందరూ పాటించాలని పౌలు గారు కోరుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే విశ్వాసులైన భార్య భర్త ఇద్దరు కలిసి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అవసరతలో ఉన్న వారికి ప్రేమతో వారికి ఆతిథ్యం ఇస్తూ పరిచర్య చేయుట గొప్ప భాగ్యముగా ఎంచుకోవలెను అని కూడా పౌలు గారు చక్కగా వివరిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదే విషయంలో పౌలు గారు కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 24లో మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాకుండా ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి అని సలహా ఇస్తున్నాడు. పరిశుద్ధులకు చక్కగా వారికి పరిచర్య చేయటం, వారికి ఆతిథ్యం ఇవ్వటం అది మన అదృష్టం. దేవుడు కూడా చెప్తున్నాడు కదా, మీరు ప్రతి ఒక్కరిని ఆనందముతో మీరు చూస్తూ ప్రతి ఒక్కరికి మీరు మంచిగా ప్రభునామములో ఆతిథ్యం ఇవ్వండి. అది మనుషుల గురించి మాత్రం ఇవ్వద్దు. అది మనుషుల మెప్పు పొందటానికని మనం చెప్పుకోవద్దు. అసలు మనకి ఆ పరిశుద్ధులనే వాళ్ళు అలాంటి ఆతిథ్యం ఇవ్వటానికి మనకి దొరకటమే అదృష్టం. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాకుండా ప్రభు నిమిత్తం చెయ్యండి అంటున్నాడు. మనం ఎవరికి ఏ విధంగా సహాయం చేసినా అది ప్రభువుకే చేసినట్లు మనం సంతృప్తి చెందాలంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. భార్యాభర్తలిద్దరూ
ఇతరులను సంతోషంగాను చిరునవ్వుతోనూ ఇష్టపూర్వకంగా సేవ చేయాలి, ఇష్టపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వాలి. ఇంకొక మాట కూడా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులతో ఆతిథ్యం ఇవ్వాలి. పరిశుద్ధులకు ఇతరులకు ఆతిథ్యం ఇచ్చు దంపతుల హృదయాలలో అసూయ కానీ, కోపము కానీ, సణుగుళ్ళు, ద్వేషము ఏ మాత్రము ఉండకూడదు. ఒకరి గురించి మనం ఆతిథ్యం ఇవ్వకూడదు. ఒకరి గురించి మనం పరిశుద్ధులకు పరిచర్య మనం చేయకూడదు. మనంతట మనమే చెయ్యాలి. ఏమాత్రం కూడా హృదయంలో అసూయ అనేది ఉండకూడదు. చేయవలసి వచ్చింది కనుక మేము చేస్తున్నాం అనే మాట అనకూడదు. ఇష్టపూర్తిగా చెయ్యాలి, హృదయపూర్తిగా ఆహ్వానించాలి. భార్యాభర్తల గృహము ప్రేమతో నిండినదై ఉండాలి. పరిశుద్ధులకు ఇంకాసేపు ఇక్కడ కూర్చొని ఈ దంపతులతో మాట్లాడుకుంటూ ఈ గృహంలోని పిల్లలతో అల్లారు ముద్దుగా మాట్లాడుకుంటుంటే ఎంత బాగుంటుంది అని అనిపించాలి. మన యొక్క వాతావరణం ప్రేమ సంతోషకరమైన గృహము కావాలంటే దంపతులు ప్రభు ఎడల భక్తి విశ్వాసము కలిగి నిత్య స్తుతి స్తోత్రములతో ఆయనను ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ప్రభువు నుండి పొందుకుంటున్న ఆయన కృప, దయ, ప్రేమలను బట్టి యథార్థమైన భక్తితో కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తుండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు గృహ యజమానులైన భార్యాభర్తల విశ్వాసము బలపడి కుటుంబమంతయు ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. కనుక మనం ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ప్రతి ఒక్కరిని ప్రేమతో మనము చూస్తూ వినయముతో మన ప్రవర్తన కానీ ఉంటే అది దేవుని యందు బలపడి మన కుటుంబము కూడా అలాగే ఆశీర్వదింపబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనము నిత్య ప్రార్థనలతో వినయముతో మనం ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి వాక్య ధ్యానమును చేయుచున్న మేమందరము వినుచున్న ప్రతి ఒక్కరూ ఆనందముతో విశ్వాసముతో పరిశుద్ధులకు కూడా ఆతిథ్యం ఇస్తూ ప్రభు యొక్క కృపను దయను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.